ప్రతిరోజు ఇట్లా లాంగ్ ట్రైల్ పోతానే ఉంటాం అనమాట. మాక్సిమం నేనే వెళ్తుంటా ట్రైల్. నాకు అదొక హాబీ లాగా రోజు ఒక కార్ లో తిరగాలి. సో అట్లా నేనే ఎక్కువ శాతం ట్రైల్ పోతూ ఉంటా. ఈ రోజు ఒక పెద్ద వింత చూస్తున్నారు. ఈ రోజే కాదు, ఆల్మోస్ట్ ప్రతి వీక్ లో ఒకటి ఇట్లాంటి వింత చూస్తుంటాము. హైవేలో, అది కూడా చిన్న హైవే కాదు, చాలా పెద్ద హైవేలో పోతూ ఉంటే, హైవేలో మధ్యలో, రోడ్డు మధ్యలో ఫ్యామిలీని వేసుకొని బైక్ లో రాంగ్ రూట్ లో పోతుండు. ఏం చెప్పాలా ఆయనకి అర్థం కాలే. మంచిగా వీడియో తీసుకున్నా నేను. ఒకవేళ ఇన్ కేస్ హై స్పీడ్స్ లో ఏదైనా బండి వచ్చినప్పుడు, వాళ్ళు ఏదైనా ఫోన్ వస్తూ ఇంకోటో చేస్తూ ఉన్నప్పుడు, అట్లాంటి టైంలో చాలా ఎఫెక్ట్ పడుతుంది కదా, యాక్సిడెంట్ అయ్యే సిచ్యువేషన్స్ ఉంటాయి కదా అని కొంచెం కూడా నాలెడ్జ్ ఉండదా? మహా అంటే ఒక 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు ముందరకు పోయి తిప్పుకోవడానికి ఉండొచ్చు. అట్లా అనుకున్నా కూడా ఎన్ని కిలోమీటర్లు అవుతుంది? 5 లీటర్ల పెట్రోల్ డీజిల్ అయితే ఖర్చు కాదు కదా. చాలా మంది అట్లా యూటర్న్ తీసుకోవడానికి దూరం పోవాలి అనే ఉద్దేశంలో రాంగ్ రూట్లలో వస్తుంటారు. అలా రాకపోవడమే బెటర్, ముందుకెళ్ళి తిప్పుకొని రావడమే బెటర్. ఒకసారి చూసుకోండి, ఈ వీడియో కూడా క్లారిటీగా చూడండి ఎంత ఇర్రెస్పాన్సిబుల్ గా వస్తున్నాడు అనేది.